రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు ఎస్జీవీఎస్ కళ్యాణ్ మండపంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం విజయోత్సవ సభలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు నమ్మకాన్ని భరోసాని కల్పించిందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని, పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వీడిపోయాయని విమర్శించారు. సూపర్ 6 హామీల అమలు, జలధార జలహారతి వంటి కార్యక్రమాలతో ప్రజల ఆశలు నెరవేరుస్తున్నామని తెలిపారు. 2029లో కూడా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమ ప్రగతి సాధించినటువంటి విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవాలని, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో ప్రత్యేకంగా అన్ని విషయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ప్రతి ప్రాంతంలో ఇలాంటి సమావేశాలు జరగాలి. ఏదైతే మన పైన ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని ఎన్నికల్లో ఈ ప్రభుత్వం రావాలి అని చెప్పి కోరుకున్నారో ఆ నమ్మకాన్ని మనం ఎంతవరకు నెరవేర్చాం, ఎంతవరకు వాటిని సాధించాం, ప్రగతిలో మనం ముందుకు అడుగు వేస్తున్నాం, ప్రగతి రథం ముందుకు కదులుతుంది అనేటువంటి విషయాలను ప్రజల మధ్యనే మళ్ళీ ఒకసారి చర్చ జరగాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి, ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సమావేశాలు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు, అలాగే నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నడుపుతూ ఉన్నాం. ఇటీవలే తిరుపతిలో 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి నాయకులు, మన ముఖ్యమంత్రి, మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, అలాగే జనసేన ఇవాళ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమిలో ఈ 3 కలిసి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాల్ని ప్రజలకు విశదీకరించడానికి ఒక ప్రయత్నం తిరుపతిలో దేవదేవుని యొక్క పాదాల చెంత ప్రారంభించాం. అది కొనసాగుతూ ఉంది. మరొక 4 రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గంలో ఈ సమావేశాలు పెట్టి, సమావేశాల ద్వారా ఆయా ప్రాంతాల్లో మనం ఏమి చేశామనేటువంటి విషయాల్ని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం నుంచి ఇవాళ అధికారికంగా చేయడానికే ఈ సమావేశాలు. ఇందులో వేదిక పైన ఉన్నటువంటి సహచర సోదర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే బాలవీరాంజనేయ స్వామి గారు, అధ్యక్షులైనటువంటి ఉగ్ర నరసింహారెడ్డి గారు, మామగారు అయినటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం, వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది అతిరథ మహారథులు ఈ జిల్లాలో ప్రగతి రథాన్ని ముందుకు నడుపుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మీతోటి కలిసి భాగస్వామిని అయ్యేటువంటి అవకాశం నాకు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఈ జిల్లాలో ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాం. ఉన్నటువంటి అన్ని రకాలుగా అభివృద్ధిని, ఒకసారి సంక్షేమాన్ని మనం ఇవాళ చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో సంక్షేమానికి 7,163 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి అందించింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అన్ని విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. ఏ ఏ శాఖలో ఎలా వచ్చింది, ఏ ఏ పద్ధతుల్లో ఎంతెంత ఖర్చు పెట్టాం, ఎన్ని లక్షల మందికి అన్నదాత సుఖీభవ్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, స్త్రీ శక్తిని ఇచ్చాం, ఇలా ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిపి ఈ జిల్లాలో, ప్రకాశం జిల్లా ఒక్క దాంట్లో 7,163 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది ఈనాడని చెప్పి మీకు మనవి చేస్తాను. అలాగే అభివృద్ధి సంక్షేమంలో, సంక్షేమం ఒకవైపు ఆలోచన చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పే తపనతో అభివృద్ధికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి అనేక శాఖల్లో 3,068 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది. ఇవన్నీ వచ్చే పరిశ్రమలతో కాదు, ఇవన్నీ లేకుండానే
పంచాయతీరాజ్ కానీ, R&B కానీ, విద్యుత్ శాఖ కానీ, ఇలాంటి అనేక శాఖల్లో జరిగిన అభివృద్ధి 3068 కోట్ల రూపాయలు. 2 సంవత్సరాల్లో ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఈరోజు 10,200 కోట్ల పైచిలకు ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం మనకు అందించింది అంటే మరి చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వంగా, చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చిన ప్రభుత్వంగా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం మరింత ఎక్కువ బాధ్యతతో రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలం దీన్ని కొనసాగించడానికే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ సందర్భంలోనే మరి అన్ని శాఖల వివరాలు చెప్పారు. ఇవాళ దేవాదాయ శాఖ ఎక్కడుందో గడిచిన 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో మర్చిపోయాం. దైవానికి కూడా విలువ లేనటువంటి పరిస్థితి, దైవం గురించి చెప్పాలన్నా కూడా చెప్పలేని పరిస్థితి, ఒక దుస్థితి ఈ రాష్ట్రంలో నిలబడింది. ఈరోజు ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ రావాలి అనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు చూపినటువంటి మార్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఆధ్యాత్మికత పెరగాలి. ఒక హిందూ ధర్మమే కాదు, అన్ని మతాల ప్రాచుర్యాన్ని తీసుకురావాలి. అందరికీ సమానమైనటువంటి ప్రాతిపదికలో ఇవాళ ముస్లింలకు కానీ, క్రిస్టియన్లకు కానీ, హిందువులకు కానీ ప్రభుత్వం తోడుగా ఉండాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నం. ఇవాళ నాకున్నటువంటి దేవాదాయ శాఖలో ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ధూపదీప నైవేద్యాల పేరుతో 214 ఆలయాలకి 2,57,00,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి బ్యాంకుల్లో 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కామన్ గుడ్ ఫండ్ కమిటీ ద్వారా ఆలయాల పునర్నిర్మాణం చేస్తున్నాం. 50 పనులకి 52,45,00,000 రూపాయలు ఇవాళ అంచనాలు వేసి మంజూరిచ్చి పనులు కూడా ప్రారంభించాం. శ్రీవాణి ట్రస్ట్ అనేటువంటి దానిలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 5,000 ఆలయాల నిర్మాణం జరగాలి, 3 సంవత్సరాల సమయం, ఈ 3 సంవత్సరాల్లో 5,000 ఆలయాలను నిర్మాణం చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇస్తే అందుకు 5,000 ఆలయాల్లో ఇప్పటికి 16 ఆలయాలకి మంజూరు ఇచ్చాం. నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని, మంత్రుల్ని అందరినీ కోరుతా ఉన్నా, ప్రతి నియోజకవర్గానికి 25 నుంచి 30 ఆలయాలను మంజూరు చేయడానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. మీరు కూడా ప్రతిపాదనలు పంపండి. 10 సెంట్ల భూమి లోపలగానే ఉంటే 20 లక్షల రూపాయలు, 15 సెంట్ల భూమి కలిగి ఉంటే 30 లక్షల రూపాయలు, 20 సెంట్ల భూమి ఉంటే 40 లక్షల రూపాయల ఆలయాల్ని నిర్మాణం చేయడానికి ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇప్పటికే దాదాపుగా 1028 ఆలయాలకి 200 కోట్ల రూపాయలతో పన్ను మొదలుపెట్టామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇంకా మనం మంజూరు చేయాల్సినవి ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక మందిరం ఉండాలి, ఒక ఆలయం ఉండాలి. ఆ ఆలయంలో ఏ రకమైనటువంటి దేవతలను పెట్టాలి, దేవుళ్ళను పెట్టాలి అని అంటే అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టాం. రామాలయం కావాలన్నా, శివాలయం కావాలన్నా, అమ్మవారి ఆలయం కావాలన్నా, ఏ ఆలయం కావాలంటే ఆలయం నిర్మాణం చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క మనసులను ఎరిగి ఆ యొక్క దేవుల యొక్క సేవలో అందరూ ఉండడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాట్లు చేస్తూ దేవాదాయ శాఖని ఇవాళ అద్భుతమైనటువంటి శాఖగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నా, మీ శాసనసభ్యుల ద్వారా ప్రతిపాదనలు వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేసి వాటికి ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను కోరుతున్నా, ఏ శాసనసభ్యులైనా ఆలయం ఏ గ్రామంలో కావాలి అని అంటే మీ క్రింది స్థాయి అధికారులకు ఒక సర్క్యులర్ ఇవ్వండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 5 సెంట్ల నుంచి 20 సెంట్ల వరకు ఉన్నటువంటి భూమి, ఎటువంటి అభ్యంతరాలు లేనటువంటి భూమిని ఆ గ్రామస్తులు కోరితే అనుమతులు ఇవ్వమనండి, సర్టిఫికేట్ ఇవ్వమనండి. ఎన్ఓసీలు ఇచ్చిన దగ్గర
ఈ ప్రభుత్వం ఆలయాల నిర్మాణం చేస్తుంది అని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి అందరం సమన్వయంతో ఇవాళ ఈ ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్, సంక్షేమ ఆంధ్రప్రదేశ్ ఒకవైపు, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ మరొక వైపు, ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ ఇంకొక వైపు, ఇవాళ 3 భాగాలుగా ఈ అభివృద్ధిని ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం. మహిళా శక్తి, చివరిగా ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి. మహిళా శక్తిని ఇవాళ కొంతమంది అవహేళన చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, మహిళల్ని అగౌరవపరుస్తున్నారు. ఈ రాష్ట్రంలో గతంలో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఈ రాష్ట్రంలో మహిళ ఒక ఉన్నతమైన స్థానంలో చూస్తాం. మహిళని తల్లిగానో, అమ్మగానో, మహాశక్తిగానో పూజిస్తాం. అటువంటి మహిళలకు కూడా ఇవాళ అవమానాలు ఎదురవుతున్నాయంటే చాలా బాధాకరం అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఇవాళ మహిళని గౌరవించలేని ఏ రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో మనుగడ సాగించలేదు. అది ఇప్పటి సమాచారం కాదు. అనేక శతాబ్దాల క్రితం వచ్చినటువంటి రామాయణ భారతాల్లో కూడా మహిళని అవమానపరిచినటువంటి ఆ రాజ్యం కుప్పకూలిపోయింది అనేటువంటి విషయం మన అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. మహిళ విషయం వచ్చినప్పుడు రామాయణంలో మనం చూసాం, సీతమ్మ వారి యొక్క భాగం చూసాం. సీతమ్మ వారి రావణాసురుడు చెరపట్టి తీసుకెళ్లేటప్పుడు ఆమెను తీసుకుపోనివ్వకుండా అడ్డుపడాలన్నటువంటి జటాయు అనేటువంటి ఒక పక్షి తను చేసినటువంటి ఒక ప్రయత్నం, తన ఆరోగ్యం, తన రెక్కలు విరిచేసినా సరే ఈ వార్తని రాముడికి అందించాలని చెప్పి, సీతమ్మని ఆయన తిరిగి తెచ్చుకోవాలని చెప్పి ప్రాణం చివరిలో ఉన్న పోరాటం చేసినటువంటి ఒక పక్షి జటాయు. అదేవిధంగా భారతంలో వచ్చేటప్పటికీ ద్రౌపదిని అవమానపరిచినటువంటి దుర్యోధన సామ్రాజ్యం, దానిలో కూడా అవమానానికి గురైంది మహిళ. ఒకవైపు ద్రౌపది, మరొక వైపు సీత, ఇద్దరు కూడా అవమానాలు భరిస్తే ఆ సందర్భంలో జటాయువు చిన్న పక్షి కాదు. అది జటాయువు తన మరణాన్ని తను కోరుకుంటేనే ఆ మరణం ఆ పక్షికి వస్తుంది. అంతే తప్ప నేను ఎవరో ఏదో చేస్తే మరణించేటువంటి పరిస్థితి లేదు ఆ పక్షి. అంతటి ప్రసిద్ధమైనటువంటి మహత్యం కలిగినటువంటి జటాయు తన చావుని తను కోరుకోవాలి. అదేవిధంగా భారతానికి వచ్చేటప్పటికీ భీష్ముడు కూడా తన మరణాన్ని తను కోరుకుంటేనే మరణం దగ్గరకు వస్తుంది తప్ప భీష్ముడికి మరెవరో ఆయన్ని ఏదో చేయాలంటే చేసే పరిస్థితి లేదు. ఇద్దరికీ మరణం దగ్గరకి వచ్చింది. ఆ ఇద్దరు మహానుభావులు, మహాపురుషులు, శక్తిమంతులు కూడా. కానీ ఇద్దరికీ చావుకి ఒకటే కారణం, మహిళకి జరిగిన అవమానం. ఆ మహిళకి జరిగిన అవమానాన్ని జటాయు రామునికి, శ్రీరామచంద్రుడికి ఆ మార్గాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తే జటాయు పక్షిగా మారింది. భీష్ముడు తన కంటి ముందే ద్రౌపది వస్త్రాపహరణం, తన సామ్రాజ్యంలో ఒక మహిళ, రాణివాసనలోని ఒక రాణి, ఆమెకు అవమానం, వస్త్రాపహరణం జరిగితే తలదించుకొని కళ్ళు మూసుకున్నాడే తప్ప ఇది తప్పు, దుర్యోధన ఇది చెయ్యొద్దు అని చెప్పి ఆయన మాట్లాడలేదు. కాబట్టి చివరి రోజుల్లో రాముడు ఆశీర్వదించి జటాయువుకి మరణాన్నిచ్చి వైకుంఠ ప్రాప్తినిచ్చాడు. అదే భీష్ముడికి యుద్ధం అంతమై తిరిగి ధర్మరాజు రాజ్యానికి వచ్చే వరకు ఆ యొక్క బాణాల ముని కొనల మీదనే బాధపడుతూ ఇక్కడనే ఉంది అని చెప్పి ఆయన అక్కడనే ఉంచి చివరిగా కృష్ణ పరమాత్ముడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఇక నీవు అనుభవించిన శిక్ష చాలు, నీ కంటి ముందు ఒక మహిళకి అవమానం జరిగితే నువ్వు ఆపలేకపోయావు, కాబట్టే ఇవాళ నువ్వు కోరుకున్నా నీకు చావుని ఇవ్వలేదు,
ఇప్పుడు నీకు చావునిస్తున్నాను అని చెప్పి భీష్ముణ్ణి అప్పుడు ఆ క్షణంలో ఆయన ఆదేశించాడు. ఒక మహిళకు జరిగిన అవమానం పురాణాల్లో చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి రామాయణంలో, భారతంలో మహిళ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉందో ఇవాళ మన పురాణ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా మహిళని అవమానించేటువంటి పరిస్థితులు దురదృష్టం ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల్లో ఉంది అంటే దీనికి బాధపడాలనా, చింతించాలనా, లేకుంటే శాపగ్రస్తులైనటువంటి వాళ్ళని ఇంకా మీరు శాపాలకి తగుదురని చెప్పి చెప్పాలనా అనేటువంటిది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మహిళా శక్తిని అవగాహనపరచద్దు, మహిళా శక్తిని అవమానపరచద్దు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి, రాజకీయాల్లో తప్పులేదు. అంతేగాని ఒకరిని విమర్శిస్తే, ఒకరిని తోలనాడితే, ఒకరిని అవమానపరిస్తే దానిలో ఏదో లబ్ధి చేకూరుతుందంటే ఇంకంత పతనం తప్ప మీకు ఏమాత్రం కూడా రాజకీయ లబ్ధి పొందలేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం కూడా అందరం ఏకం కావాలి. ఇవాళ ఈ 2 సంవత్సరాల పరిపాలన ఇప్పటికే ప్రతి ప్రాంతంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో రామరాజ్య సుస్థిరతకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 3 పార్టీల ఎన్డీఏ పాలనలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ ఎన్డీఏ కూటమి రామరాజ్య స్థాపనకి ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ సకల సుభిక్షాలు జరగాలి, సకల ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకి దక్కాలి అని అంటే అదే రామరాజ్య పరిపాలన. ఆ రామరాజ్య పరిపాలనకే ఈనాడు ఈ కూటమి నాయకత్వం కట్టుబడి ఉంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరి యొక్క ఆలోచన, మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క చేదోడు వాదోడు కూటమి నాయకత్వానికి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశిస్తూ రేపటి యువతర నాయకులైనటువంటి లోకేష్ గారిని ముందుకు నడిపించండి. మరింత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దానిలో మీరందరూ సహకరించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.